వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఏం చేస్తున్నా అంటే చూడండి guys, ఇదే నా కొత్త బైక్. చూపిస్తాను ఇక్కడ నల్లగా ఉంది. సరే గైస్, సో చూసారు కదా గైస్ నా మినీ గన్. సో నా కొత్త బైక్ చూపిస్తాను, ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది. జీటీఎఫ్ఎల్ ఫ్రాంక్ ఉంది, గ్రీన్ కలర్ది ఉంటే అలాంటి బైక్ నేను బ్లాక్ కలర్ మార్పించుకున్నా, కానీ జీటీఎఫ్ఐ కదా. చూసారు కదా ప్లీజ్ చూసారు కదా, ఇదే నా బైక్. చాలా స్ట్రాంగ్ ఉంటుంది బైక్. ఫస్ట్ ఫ్యాన్సీ పెట్టుకున్నాను కానీ బాగాలేదు, అందుకే మార్చేసా. ఈరోజు కొంచెం లాంగ్ వీడియో ఉంటుంది, అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియోది గోల్ ఏంటంటే 100 వ్యూస్. ప్లీజ్ 100 వ్యూస్ చేస్తే బాగుంటుంది గైస్. సో ప్లీజ్ గైస్, మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు లైక్ చేస్తారని. సో దీనంతా డీటెయిల్స్ అనేది ఎట్లా ఆడాలి అంటే అన్నీ చెప్తాను. సో అలాగే నెక్స్ట్ వీడియోలో సేవ్ ఫైల్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తుంది. జీటీఏ ఇన్స్టాల్ చేసుకున్నాక లేదు, జీటీఏ శాండ్విచ్ ఇన్స్టాల్ చేసుకున్నాక సేవ్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోలేదు. ఉండండి చేసి విషయం చెప్తున్నాను కోసం. నేను బైక్ ఇక్కడ మంచి పెట్టేద్దాం. నేను ఏం చెప్తాను, మనం లో రైడర్ తీసుకొచ్చుకోవాలంట. చూద్దాం ఒకసారి ఎవరేమైనా. హైడ్రా యూలిసా ఇటు సైడ్ ఒక లో రైడర్ ఉంటుంది, అలాగే మాల్ షాప్ కూడా తీసేసుకున్నాను గైస్. ఎలాగా ఇప్పుడు నేనైతే సేవ్ ఫైల్, అసలు నేను జీటీఏ ఫైల్లో ఆడేవాడిని కాదు, కానీ సేవ్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఆడగలుగుతున్నా. అది కూడా ఫ్రీగా వెళ్తా. సో వెళ్ళినాక పోయి నుంచి అంత తీసుకోవాలి. వెనకాలది గైస్. బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. జూలై 1కి వేరే కంట్రీకి వెళ్తామో లేదో తెలుసుకుంటే అప్పుడు ఒక జీటీఎఫ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ వీడియో పెడతాను. వేసేవర్ అంటే స్మూత్గా రండి అంతా. డిస్ప్లే మనం బాగా దూరంగా వెళ్ళడం వల్ల డిసప్పియర్ అయిపోయిందంట. అది ఎందుకంటే డిసప్పియర్ అయింది. ఇదే
ఎప్పుడెప్పుడో నేను ఇలా పెట్టాను వేస్తున్నాను చేంజ్ కలర్ వచ్చేసి కానీ హైడ్రోలిక్స్ పెట్టుకోలేదు అప్పుడు ఇక్కడ దీన్ని నైట్రో పెట్టండి సో కలర్ పెయింట్ జాబ్ 3 ఇది పెయింట్ జాబ్ 2 పెయింట్ జాబ్ 1 బట్ పెయింట్ జాబ్ కలర్ ఎన్టీఆర్ కలర్ ఇది పెట్టేసుకున్నాం రూఫ్ టాప్ కొనేసుకున్న ఫ్రంట్ బంపర్ సలమాన్ ఇదే బాగుంది గైస్ రేర్ బంపర్ కూడా పెట్టుకున్నాం సైడ్స్కి పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాం కొనేసాం ఉంటుంది అన్నమాట వీల్స్ నాకు ఇది నచ్చింది దీన్ని కొనేసుకున్నాం సో బయటకు వెళ్ళిపోదాం గైస్ మర్చిపోయాను అయ్యో నైట్రో కలర్స్ ఒకటే ఉందా హైడ్రోలిక్స్ నైట్రో 10x 1000 సో ఇప్పుడు బయటకు వెళ్దాం So guys ఇక్కడ ఉండే గైస్ అది అక్కడ ఇటు సైడ్ అక్కడ ఇటు సైడ్ ఇట్లా ఉంది గైస్ సో నా బ్యాక్గ్రౌండ్ నాకేం పట్టించుకోవట్లేదు కొంచెం ఆయిల్ తక్కువ చేసుకున్నాం బయటికి వచ్చాను పోలీసు గాలి కూడా ఈ పోలీసు గాడు ఇప్పుడు ఇటెళ్ళి చూద్దాం ఏం రోజులంతా చూసాను
వాళ్ళు ఇట్లనే చేశారు. ఇటు వచ్చామా గైస్? ఇటు కాదు గైస్, ఇటే అనుకుంటా. డిప్పర్ 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 నా కార్ వేసేవా తీసుకోవడానికి ఇంకా వేసేవారు వేసుకుంది. వే ఫేవర్ అంట. సో నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం పట్టించుకోకుండా. ఫ్యాన్సీ అంత బాగుండదు. కలర్ మారడానికి నొక్కేస్తే సరే ఇట్లా తీసేసుకుందాం గైస్. సో నేను కలర్ చేంజ్ చేస్తాను. సో నా వీల్స్ చూసారు కదా గైస్, ఇదేం అంటే ఇది కాదు, బైక్ ఎందుకంటే ఇది స్పాన్ తెచ్చుకున్నా. నా ఫేవరెట్ నాది. ఇంటర్పోతా షార్ట్ కట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. అట్లా వెళ్ళిపోకుండా చూడు ఎంత స్ట్రాంగ్గా చూసారు కదా. కలర్ చేంజ్ చేయట్లేదు. సో గైస్ నా దగ్గర స్పీకర్ లేకపోవడం వల్ల అంత మంచిగా లేదు. హెడ్ ఫోన్స్ అని ఉంటే బాగుండేది. సో ఇట్లా వెళ్దాం, ఎట్లా బుద్ధి అయిపోతుంది. అమ్మారి అమ్మారి ఎన్నిసార్లు ఇటు వస్తారా నేను. సో నా ఫేవరెట్ గేమ్ అయితే GTA San Andreas. సెకండ్ అయితే GTA 5. GTA San Andreas ఫుల్ ఇష్టం నాకైతే. చూసారు కదా గైస్, అన్ని అబిలిటీస్ ఉంటాయి. అది GTA 5లో లేనే కూడా ఉన్నాయి ఇందులో. కానీ రాక్స్టార్ ఎందుకని తీసేసిందో నాకు తెలియదు. గోస్ట్ స్ట్రీట్, మనమే గోస్ట్ స్ట్రీట్ గ్యాంగ్. గోస్ట్ స్ట్రీట్ గ్యాంగ్లో ఒక లీడర్ని CJ. ఎన్నిసార్లు వస్తావరా దొడ్డి బెస్ట్ ఫెలో అరే అడిగదు ఏది పక్కగా. సో వెళ్ళు మరి ఎన్నిసార్లు ఇటు రాలిరా అయ్యా. పైకి ఇది వాటర్లోకి వద్దు అమ్మ, వాటర్ కాదు. ఏందరే ఇదంతా. నేటే కదరా రావాల్సింది.
పక్కన ట్రై చేద్దాం. బ్లాక్ ఫ్లిప్ తలకింద ఎట్లయిపోయింది. అరే వచ్చేస్తున్నా మారు తంకమ్మ. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. రేదురాది ఏడమ్మ బ్యాండ్ నాకు తెలుసురా. వడ్డీ అమ్మ అబ్బేవో 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 లేగురా అబ్బేవో అధికారం తీసుకోవాలన్నమాట. వడ్రా షూట్ చేస్తుంది. వడ్రా నేను షూట్ చేస్తుంది. నేను షూట్ చేశాను. నిన్న షూట్ చేస్తుంది నేను. నాకేం అర్థం కావట్లేదు. ఆండ్రీ అరే అరే పోలీసు వెళ్ళే కూడా వాడికి అంతే చెప్పగలరు. మనం మనకి కూడా అవుతాయి. లేకురా ఏంద్రా కూడా అమ్మ ఇక్కడే ఉన్నారా? అది వేసేవరా లేదారా? వేసే కడికి వెళ్ళిపోయా. ఇదేనా సో గాయ్స్ మా పాపం. సో మళ్ళీ మనం వచ్చేసాం గాయ్స్. అరే నాకు ఈ మొహం ఈ గేమ్లో మా అమ్మ ఈమె ఈ గేమ్లో సీజీ ఉంది చూడు. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. కాదు బిగ్ స్మోక్ చంపేశాడు దాన్ని. టాప్ అని ఏంటి ఖండిత అనుకున్నా. భగమానం భగవీర్యం. సో మన లైక్ చూసారు కదా, స్నైప్ పెట్టి చూపిస్తాను మీకు అంత కనపడదు ఇలాగా. ఈ మధ్య కానీ అంత వాడట్లేదు. ల్యాంబోర్గిని హాట్ నైఫ్, ఇది ఒక హాట్ నైఫ్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ హాట్ నైఫ్ అక్కడ హాట్ అని ఉంటుంది, హెచ్ అని ఉంటుంది ఆడ, కానీ కనపడదు క్లియర్. ఇది నా వేసేవర్. సో ఇదే నా గన్ కలెక్షన్. సో గైస్ ఈ GTA 5లో కూడా ఉండేది, ఇది ఫ్రాంక్లిన్ బైక్ ఉండేది ఎండింగ్లో. సో నా డ్రెస్ ఎట్లుందో చెప్పండి మీరే. నన్ను నాకు పోతాను గట్టిగా. అమ్మ వడ్డీ అమ్మ బడి. ఒకసారి అయితే నేను హాట్ నేప్ పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఒకసారి అయితే హాట్ నేప్ పట్టుకుని నేను హాట్ నేప్ తీసుకున్నా గైస్. సో ఇక్కడే హాట్ నేప్ ఉంటుంది గైస్. హాట్ నేప్ అక్కడ ఉండేది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను గైస్. ఇక్కడ దాకా వచ్చాను.
తర్వాత మంచిగా ఇక్కడ సేవ్ చేశాను గైస్. కానీ ఆడ సేవ్ అవ్వలేదు, నాకు తెలియదు సేవ్ అవ్వలేదని. వచ్చాను, వచ్చి చూస్తే నా బైక్ లేదు. సరే బైక్ అంటున్నా, హాట్ నెక్ కార్ లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన మళ్ళీ సరే లేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మా తమ్ముడు వల్ల ఎక్కడ ఉన్నానంటే మా తమ్ముడు వల్ల నేను హాట్ నెక్ ఫెయిల్ చేయాల్సి వచ్చింది. ఆడి వల్ల నేను నా కార్ని బ్లాస్ట్ చేస్తాను బై మిస్టేక్లీ. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాను. తర్వాత ఇక్కడికి వెళ్ళాను, సేవ్ అసలు చేయలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాను, తర్వాత ఇక్కడికి ఎట్లా వచ్చాను ఇక్కడ దాకా నన్ను అస్సలు అడగకండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ మా తమ్ముడి వల్ల మళ్ళీ ఇక్కడ క్రాష్ చేసి బ్లాస్ట్ చేసేసి వచ్చింది. సో తర్వాత నేను యూట్యూబ్లో దాని చీట్ కోడ్ ఏంటని అడిగితే ఎవ్రీవన్ ఈజ్ రిచ్ అని వచ్చింది. అది పీసీలో అప్పుడు ఎవ్రీవన్ ఈజ్ రిచ్ అని వచ్చింది. సో ఆ చీట్ కోడ్ నొక్కేసాను గైస్. నొక్కితే చూడు ఇలాంటి కార్స్ ఉన్నాయి చూడు, హాట్ నెక్గా మారిపోయినాయి. ఎవడో ఒకటి దొబ్బేసా. నీకు బాగా చాలా పోలీసు వాళ్ళు ఇక్కడ వెళ్ళి గ్యాంగ్ స్టార్ లేవురా, రెడ్ గ్యాంగ్ కూడా. సారీ ఇక్కడ రోడ్ నాకు ఈ బైక్తో జాగ్రత్తగా పోలీసు నేను దారిలో ఇక్కడికి వచ్చేసాను. వెళ్దాం, వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. 2 స్టార్లా కూడా నేను ఒక్కనే కదా దిగ్గింది. నేను ఎన్ని మినిట్స్ అవుతుంది? పాండే ఆయన కూడా ఇక్కడ దాకా వినపడుతున్నట్టు చాలా గరుడు. గైస్ సో మనం వేరే ఇక్కడే దాచుకున్నాం. చీట్ కోడ్ బట్టి తీసేద్దాం. నాట్ వాంటెడ్ ఉన్నప్పుడు ఉంటుంది గైస్. ఉందండి ఏంటిది అండర్గ్రౌండ్ స్టేషన్. సో మున్సిపాలిటీ వద్దురా, ఏం చెట్టు కొట్టాను. వాటర్ లెవెల్ అప్, రైట్ అంట, వాటర్ లెవెల్ డౌన్. సో మనకి ఇంకా బయటికి వెళ్ళచ్చు లేదురా. ఉన్నాయి గైస్. నేను ఇందాక బుద్ధి లేకుండా వైపు వచ్చాను. కార్లు రెడ్ ఒక్క కార్లు మూనాద్రికే చూసాను గైస్ నా వాకింగ్ స్టైల్ ఎంత. అరే డ్రెస్ వస్తుంది కదా. నా బైక్ ఎక్కడ వదిలేసాను అనుకున్నారు. అప్పుడు అందుకే వేసారు పాండిసా. ఈ డోర్ నాకు బెంటింగ్ దొబ్బింది. ఎర్రి పప్పగా కార్లు కేంద్ర పప్ప
సేఫ్టీ కలుపుతారు సీడ్స్ వాటర్లో ఇవ్వాలి. అమ్మయ్యా ఓరే ఎందుకని వచ్చాను ఆ బైక్ గురించి పేల్చేసి డొక్కు బైకు ఎవరైనా బైక్ రా అమ్మ ఊరి నా బైక్ రా బైక్ నవ్వుతావేంద్రా ఏంద్రా నీకు ఏదిరా కెమెరా ఎదురా ఇది నవ్వు చూద్దాం ముందు అంటే ఎక్కడ రా నేను నవ్వు చూపి అదే చూసారు కదా గైస్ నవ్వు ఇంద్రుడు ఉండండి గైస్ మన ఫోటో చూసారు కదా గైస్ ఎట్లా నవ్వుతుందో నా అబ్బాయి చచ్చిపోయింది. సో నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం పట్టించుకోకండి. సో 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 ఇదిగో నా వేసేవా సో నేను దుబ్బిన బండి ఎట్లా ఎంత క్రైమ్ అవుతుంది. So bye guys, bye.